తెలంగాణలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. పెట్టుబడి సహాయం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలి అన్న దానిపై రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది కేబినెట్ సబ్ కమిటీ. 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలన్న డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. రైతు భరోసా పథకం అమలు, విధి విధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతులు, రైతు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. కొండలు, గుట్టల్లోనూ రియల్ ఎస్టేట్ ప్లాట్లకు రైతు బంధు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. 2 సార్లు వరుసగా రుణమాఫీ పొందిన రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వొద్దని కోరారు. రైతు భరోసా మొత్తాన్ని పట్టాదారుతో పాటు కౌలు రైతుకు సమానంగా పంచాలి అనే డిమాండ్లు వినిపించాయి. అలాగే పోడు భూములకు ఎన్నో ఏళ్లుగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు అన్నదాతలు. రైతుల అభిప్రాయాల మేరకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాలను అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఆ తర్వాత పథకం అమలుపై విధి విధానాలు రూపొందిస్తూ జీవో జారీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక అన్ని జిల్లాల్లోనూ రైతు భరోసా వర్క్షాపులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రైతుల దగ్గరికే వెళ్లి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు మంత్రులు. ముఖ్యంగా 5 ఎకరాల వరకే పెట్టుబడి సహాయం అందించాలని ఎక్కువ మంది రైతులు కోరుతున్నారు.